హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. పొద్దున్నే హడావిడి లేకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది నైవేద్యం. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రవ్వతో మనం గోధుమ రవ్వ 1 కప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం, 3 కప్పులు వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే బెల్లం వాటర్ని కొంచెం మరగనివ్వాలి. మరిగే లోపు అయితే మనం ప్రసాదం చేసుకునే దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని 1 కప్పు రవ్వ అయితే వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం బాగా మంచిగా కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా మనం కంటిన్యూగా కలుపుతుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. పక్కన బెల్లం వాటర్ కూడా కరిగి ఉంటుంది, ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇలా వడగట్టి వేసుకోవడం వల్ల ఏమైనా నరకలు చెత్త ఉంటే అందులో ఫిల్టర్ అయిపోతుంది. ఇలా కంటిన్యూస్ కలుపుతుంటే ఒక 5 మినిట్స్కి దగ్గర వచ్చేస్తుంది నెయ్యి. ఇలా దగ్గర వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలాచి పొడి, ఇంకా ప్రసాదం ఫ్లేవర్ రావడానికి ఇలా ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. ఉంటే ప్రసాదంలో పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల మంచి ప్రసాదం టేస్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుదిరితే చిక్కుడాకులో నైవేద్యం పెట్టండి. థ్యాంక్ యూ.